లాస్ ఏంజల్స్ లో కార్ చిచ్చు ఇంకా ఆగడం లేదు. దీని ప్రభావం వల్ల మృతుల సంఖ్య 16కు చేరింది. ఎటోన్ ఫైర్ ప్రాంతంలోనే 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. సహాయక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ మరోవైపు గాలులు వేగంగా వీస్తున్నాయి. దీనివల్ల మంటలు ఒక చోట నుంచి మరో చోటికి వేగంగా వ్యాప్తిస్తున్నాయి. పోలీస్ హెడ్స్ ఫైర్ ను 11% అదుపు చేశామని అధికారులు చెబుతున్నారు. అలాగే మంటలు బ్రెట్వుడ్ వైపు మళ్లినట్లు తెలిపారు. ఈ ప్రాంతాల్లో ఆర్నాల్డ్, లిబ్రన్ జేమ్స్, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ లాంటి వారి ఇల్లు కూడా ఉన్నాయి. ఎటోన్ ఫైర్ లో మాత్రం మంటలు ఇంకా అదుపు కాలేదు. మరోవైపు భారతీయ నటి ప్రియాంక చోప్రా ఇల్లు కూడా లాస్ ఏంజల్స్ లోనే ఉంది. ఇప్పుడు కార్ చిచ్చు తన ఇంటి దగ్గరకు వచ్చేసింది. ఇటీవలే ఆమె తన ఇంటికి సమీపంలో వ్యాపిస్తున్న మంటలను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో పోస్ట్ చేసి 4 రోజులైంది. ఈ లోపే అక్కడ మంటలు వ్యాప్తి మరింత పెరిగింది. ఇప్పుడు కార్ చిచ్చు తన ఇంటి వద్దకు వచ్చేసింది. మంటలను ఆపేందుకు వందలాది మంది అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నా పరిస్థితులు అదుపులోకి రావడం లేదు. ఇప్పటికే పలువురు హాలీవుడ్ సెలబ్రిటీల ఇల్లు మంటల్లో దగ్ధమయ్యాయి.